హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఎగ్ పార్ట్న అలా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడం అనమాట. అది ఎలా చేయాలో ఏమిటో మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏమిటి అంటే మనకి ఈజీగా ఓ 5 or 10 minutesలో మనకి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా. ఇదిగోండి, ఇలా ఎగ్ని అయితే కట్ చేసుకుని ఇలా మనం లంచ్ బాక్స్లో పెట్టాము అంటే మొత్తం తనకి స్పైసెస్ అన్నీ బాగా పడుతుంది. దానికోసం ముందైతే ఇలా 6 eggs బాయిల్ చేసుకొని తీసుకున్నాను. ఆనియన్స్ అయితే ఇన్ని పడుతుంది. ముందు మనం ఎగ్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాం. తొక్క కట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి అయితే పెట్టుకున్నాను. దానిలో 2 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇందులో కాస్తంత పసుపు వేసుకుని మనం బాగా ఫ్రై అయితే చేసుకుందాం. చిటికెడంత పసుపు, ఇప్పుడు ఇందులో ఎగ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్స్ 1 by 1 వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పూర్తిగా తొక్క కట్టేయాలి. కట్టేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇదిగోండి, ఎగ్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు వీటిని వేరే ఒక బౌల్లోకి అయితే తీసేసి ఇందులో 1 by 1 వేసేద్దాం. ఇంకా తీయకుండా ఇలా ఉంచేసైనా ఇదిగోండి, ఇందులో ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేరం ఫ్రై అయిపోవాలంటే నేను ఎప్పుడూ చిట్కాని కాస్త సాల్ట్ వేసేసుకున్నాం. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం. 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని మీల్ మేకర్స్ ఇదిగోండి వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేస్తే మనకి ఫ్రైడ్ రైస్లో అది బాగా క్రంచీగా తగులుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇంకా మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మా స్పైసెస్ తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా 6 eggsకి నేనైతే చేయట్లేదు. ఇప్పుడు పిల్లలిద్దరి కోసంకి ఒక 3 eggsతో ముందైతే ఫ్రైడ్ రైస్ కలిపేసి నెక్స్ట్ మా కోసంకి అయితే మేము ఎప్పుడు తింటామో అప్పుడు చేసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక్కసారి మనం ఫ్రై చేసేసి ఒక దగ్గర స్టోర్ చేసి ఉంచుకున్నామంటే మనం ఎప్పుడు తింటే అప్పుడు వేడిగా మళ్ళీ రైస్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాస్తంత గరం మసాలా పొడి వేసుకుందాం. కాస్తంత గరం మసాలా పొడి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ సరిపోతుంది. మనకు మొత్తం ఫ్రైడ్ రైస్కి అదే మంచి ఫ్లేవర్ని అయితే ఇచ్చేస్తుంది. ఇంకా అది మనం ఇంట్లో తయారు చేసుకునే పొడి కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో వేయవలసిన ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే 1 స్పూన్ బటర్. మీకు బటర్ అవైలబిలిటీ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. అయితే నెయ్యి కూడా అవైలబిలిటీ లేదు అనుకుంటే ఆయిల్తోనే పూర్తిగా చేసుకోవచ్చు. అయితే మనం బటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ బాగా సాఫ్ట్గా తయారవుతుంది. రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి 1 స్పూనే బటర్ వేసుకున్నాను. ఇది ఇంట్లో చేసుకున్న బటర్ కదా చూడండి. అందుకని ఇందులో సాల్ట్ కూడా ఉండదు కాబట్టి మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. అదే బటర్ కాస్త కరిగి మొత్తం ఫ్రై అయిపోయింది అంటే ఇంకా ఇందులో రైస్ అయితే వేసేయచ్చు. ఇదిగోండి, ఇది మొత్తం బటర్ అంతా కరిగిపోయి బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక 6 eggs, అదే 3 eggs అయితే ఇందులోంచి తీసేస్తున్నాను. తీసేసి 3 eggs మాత్రమే ఉంచేసి పిల్లల కోసం మొత్తం కలిపేస్తాను. అయితే ఇప్పుడు 3 eggsకి ఇగొండిలా ఇంత ఉంచాం కదా ఈ గ్రేవీ, ఇందులోకి ఇగొండిలా బీట్రూటు, క్యారెట్, క్యాప్సికమ్ 3 కలిపేసి ఇలా చేసుకున్నాను. ఇది ఒక్కసారి కలిపేద్దాం. చూడండి, మొత్తం ఇప్పుడు బీట్రూటు, క్యారెట్, క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయింది కదా. అయితే చూడండి, బీట్రూట్ వేసాక ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది. ఇప్పుడైతే రైస్ వేసేద్దాం. రైస్ వేసి బాగా కలుపుకొని
ఇది లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు అయితే మనం ఆ ఎగ్స్ అనేవి ఓపెన్ చేసేసి దానిలోకి వేసేసాము అంటే మధ్యాహ్నం పిల్లలు లంచ్ తినేసరికి మొత్తం ఆ చందమామ ఉంటుంది కదా, అందులోకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టుకుని టేస్ట్ అయితే సూపర్లా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూడండి, చూస్తుంటేనే నోరూరేటట్టు. పిల్లలైతే మీకు మెతుకు మిగల్చకుండా తినేస్తారనమాట ఇంకా ఇలా పెట్టారు అంటే. మార్నింగ్ మనకి ఏ హడావిడి లేకుండా లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయడం అయితే అయిపోతుంది. ఎందుకు, మనం రైస్ ఒక్కటి చేసుకున్నామంటే ఇది ఫ్రై చేయడం ఎంతసేపు పట్టదు. మహా అయితే ఓ 10 మినిట్స్, అంతకన్నా ఎక్కువ పట్టదు మనకైతే. 10 మినిట్స్లో మనం లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేయడం చాలా ఈజీ అయిపోతుంది. చారు, కూర, లేకపోతే పప్పు ఇవన్నీ చేసి పెట్టే కన్నా ఇలా పెట్టారు అంటే పిల్లలు ఇష్టపడి తింటారు. మనకి వారం పని కూడా తేలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.